తెలుగు బ్లాక్ బస్టర్గా నిలిచినటువంటి లేటెస్ట్ మూవీ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించినటువంటి బుచ్చిబాబు నిర్మించిన పెద్ది సినిమా. పెద్ది సినిమా మొట్టమొదట మిక్సడ్ టాక్గా వచ్చింది. కొంతమంది అటర్ ఫ్లాప్ అన్నారు, కొంతమంది ఇదేం సినిమా అన్నారు, కొంతమంది భుజానికి ఎత్తుకున్నారు. మొత్తం మీద ఒక టాక్ ఏంటంటే అందరూ కలిసి ఈ సినిమాను హిట్ చేశారు. మరి నిజంగా హిట్ అయిందా లేదా బలవంతంగా హిట్ చేశారా అన్నది వివాదం నడుస్తూనే ఉంది. ఈ పెద్ద సినిమా చుట్టూ 2-3 వివాదాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. ఒకటి మిక్సడ్ టాక్ రావడం, కాకపోతే ఎందుకు హిట్ చేశారు అనడానికి. ఇప్పుడు ఒక సినిమాని ఎవరైనా ఎందుకు హిట్ చేస్తారు? హిట్ చేసేది ప్రేక్షకులు కదా. మళ్ళీ మీడియా వాళ్ళు కూడబలుకొని ఒక సినిమాని హిట్ చేయగలరా? ఒక రివ్యూ రాసి హిట్ చేయగలరా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే. అయితే ఇక్కడ ఏంటంటే తెలుగు సినిమాకు వరుసగా మంచి పెద్ద సినిమాలు ఏవి రాకపోవడం వల్ల ఆల్మోస్ట్ ఒక రెసెషన్లోకి వెళ్ళిపోతుంది. ఈ తెలుగు సినిమా రంగాన్ని రక్షించాలంటే పెద్ద సినిమాలు రావాలి, కాపాడాలి. చిరంజీవి సినిమా వచ్చింది, ఓ మోస్తరుగా గట్టెక్కిచ్చింది మన శివశంకర వరప్రసాద్. కానీ పండుగలు పబ్బాలు ఏదో సంక్రాంతి వస్తే ఆ రేసులను 1-2 సక్సెస్ సాధించడం, ఆ తర్వాత అన్ని కూడా మామూలు అయిపోవడం అనేటువంటిది ఎందుకు కొంచెం ఇబ్బందికరంగా పరిణమించడంతో పెద్ద సినిమా సక్సెస్ కాకపోతే ఆ తర్వాత ఇంకా రెసిషన్లో పోవాల్సి వస్తుంది, మరింత సంక్షోభం ముదురుతుందని దీన్ని సక్సెస్ వేలోన నడిపించగలిగింది సినీ వర్గం అని ఒక టాక్ అయితే నడుస్తుంది. కాకపోతే కథ చాలా ఉదాత్తంగా ఉంది, జాతీయ స్ఫూర్తినిచ్చేటువంటి కథ. ఈ కథ చాలా ఆనెస్ట్గా బుచ్చిబాబు తీశారు. ఒక స్పోర్ట్స్ గురించి తీశారు, ఒక ఊరి సమస్య గురించి తీశారు. ఒక వ్యక్తి అనుకుంటే ఏదైనా సాధించగలరు అనేటువంటి ఒక అంశాన్ని, ఒక కాన్ఫిడెన్షియల్ లెవెల్ క్రియేట్ చేసేటువంటి క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్లోన రామ్ చరణ్ని అసలు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒకటైతే నిజం, సినిమా బాగుందా బాగలేదా, మిక్సర్ టాక్ వచ్చిందా, రియల్ టాక్ వచ్చిందా, హిట్ కొట్టిందా, కలెక్షన్స్ ఎంత వచ్చాయి, ఈ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్ని పక్కన పెడితే పెద్ద క్యారెక్టర్ కింద రామ్ చరణ్కు మాత్రం 100కు 150 మార్కులు ఇచ్చారు ఆడియన్స్. అతని గుండెల్లో కట్టుకున్నాను. ఎంత బాగంటే అంత అద్భుతంగా ట్రాన్స్ఫర్మేషన్ ఆ క్యారెక్టర్లో లీనమైపోవడం అనేటువంటిది మనం చూస్తాం. ఇంత అద్భుతంగా రామ్ చరణ్ పర్ఫామ్ చేశారు. ఎందుకంటే చాలా త్రిబుల్ ఆర్ తర్వాత ఆయనకు మంచి ఏది రాలేదు మంచిది. త్రిబుల్ ఆర్ తర్వాత గేమ్ చేంజర్ వచ్చింది, కానీ అది కొంచెం డిజాస్టర్గానే, మొదటేమో బాగుంది అన్నారు కానీ డిజాస్టర్గానే మారిపోయింది. సో త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్కు మళ్ళీ కాస్త ఊపిరి తీసుకునేలా చేసింది ఏంటి అంటే పెద్ద సినిమానే మనం చెప్పాలి. అలాగే ఎన్టీఆర్ కూడా, జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే. త్రిబుల్ ఆర్ తర్వాత దేవర తీశారు, కానీ దేవర కూడా మిక్సర్ టాకే వచ్చింది. సక్సెస్ అయిందో, సూపర్ సక్సెస్ అయిందా అంటే అయ్యింది అని చెప్పలేము, కాలేదని చెప్పలేము అన్నట్టుగా ఉంది వ్యవహారం. సో వీళ్ళిద్దరూ త్రిబుల్ ఆర్లోనూ దుమ్ము రేపినటువంటి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లు తదనంతర సినిమాల్లో అంటే రాజమౌళి సెంటిమెంట్ వీళ్ళు నిజం చేస్తున్నారా అని మనం అనుకోవాల్సి వస్తుంది. సాధారణంగా ఏంటంటే ఒక్కసారి రాజమౌళి డైరెక్షన్లోనే ఒక సినిమా తీశారంటే వాళ్ళు ఇంకా వేరే సినిమాలు తీయడానికి కొంచెం ఇబ్బందికరంగానే, ఆ తర్వాత సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని ఒక సెంటిమెంట్ అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉంది. అయితే దాన్ని వీళ్ళిద్దరు ఓవర్కమ్ చేయగలిగారు, అయ్యింది. అటర్ ఫ్లాప్ అయితే కాలేదు, దేవర కూడా అటర్ ఫ్లాప్ కాలే. అలాగే పెద్ద కలెక్షన్ సంపాదిస్తుంది, అది ముందుకు వెళ్తుంది. అంటే అన్నారు ఈ సినిమా స్లోగా పికప్ అవుతుంది, తొందరగా అంటే హై కమర్షియల్ సినిమా లాగా, బ్లాక్ బస్టర్ లాగా టపాని కలెక్షన్లు అందుకోదు, మెల్లమెల్లగా జనాలకి ఎక్కుతుంది. ఒక్కసారి జనాలకి ఎక్కితే మాత్రం ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్తుందో మనం చెప్పలేము. స్పోర్ట్స్ను ప్రధానాంశంగా తీసుకొని బుచ్చిబాబు ఒక సాహసోపేతమైన సినిమా తీశారు. అసలు రామ్ చరణ్లో ఉన్నటువంటి ప్రొఫెషనాలిటీకి అందరూ మెచ్చుకుంటున్నారు. ఏంటి అంటే బుచ్చిబాబు తీసినటువంటి 2వ సినిమా ఇదంతే. మొదటి సినిమా ఉప్పెన సక్సెస్ అయింది. 2వ సినిమానే బుచ్చిబాబును నమ్మి, ఆయన చెప్పిన కథను నమ్మి, ఆయన క్యాలిబర్ను నమ్మి, ఈయన ఇంత పెద్ద మెగాస్టార్, మెగా కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి రామ్ చరణ్ సినిమా తీయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే రామ్ చరణ్ నిజంగా కూడా కథను నమ్మాడు, కటౌట్లను నమ్మలేదు, కథను నమ్మాడు, దర్శకుడిని నమ్మాడు, అంతే గుడ్డిగా ఇంకా చేసేసుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ పాత్రకు 110% కాదు 200% సక్సెస్ రేట్ ఇవ్వగలిగాడు. ఇంకా పెద్ద క్యారెక్టర్
రామ్ చరణ్ని తీసి పక్కన పెట్టేద్దాం. అయితే ఇప్పుడు వివాదం చుట్టుకునింది దేనికి అంటే జాన్వీ కపూర్ అచ్చాయమ్మ పాత్ర. సో ఈ అచ్చాయమ్మ క్యారెక్టర్ పల్లెటూరి అమ్మాయి లాగా కాస్త గ్లామరస్ గా చూపించారు. ఓకే, ఓ సీరియస్ మోడ్ లో నడుస్తున్నటువంటి సినిమాలోన హీరోయిన్ కాస్త గ్లామరస్ గా చూపడం అనేటువంటిది అదే పెద్దితో మొదలై పెద్దితో ఎండు కాలేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సినిమాలోన జాన్వీ కపూర్ గ్లామర్ డోస్ కొంచెం ఎక్కువగానే కనిపించింది. సో బుచ్చిబాబు ఆమెను కాస్త వల్గర్ గా చూపించారు అనేటువంటి టాక్ బయటకు వచ్చేసింది. ఇంకా అది వైల్డ్ ఫైర్ లాగా అలా అంటేసుకునింది అంతే. ఇంకా ప్రతి ఒక్కరు కూడా అదేంటి జాన్వీ కపూర్ నాలో చూపించారు, అవును ఆమె కూడా అంగీకరించి ఉంటుంది కదా, ఆమె కూడా సైన్ చేసి ఉంటుంది కదా అని ఇంకొక వర్గం వాళ్ళు అంటున్నారు. అయితే సాటి నటీమణులు ఆశికా రంగనాథ్ కావచ్చు, నిత్యా మీనన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సపోర్ట్గా నిలవడం, ఆమెకు బాగా సపోర్ట్గా నిలిచారు. జాన్వీ కపూర్ ఆమెదేం తప్పు లేదు, కానీ ఆమెను అలా చూపించాలనుకునేటువంటి దర్శకుడిదే తప్పు అని చడామడ తిట్టేశారు. అంటే ఈ వివాదం వైల్డ్ ఫైర్ కావడానికి మరొక కారణం ఏంటంటే అసలు జాన్వీ కపూర్ మొట్టమొదటిసారిగా గ్లామరస్ డాల్ గా కనిపిస్తోందా? దేవర సినిమాలో కూడా ఇంచుమించు అంతేగా. ఆమె రోల్ ఏముంది? అసలు నిజం చెప్పాలంటే తెలుగు సినిమాలోన హీరోయిన్లకు మంచి పవర్ఫుల్ రోల్ అంటూ దొరకడం అనేది ఒక భ్రమ మాత్రమే. వాళ్ళు కేవలం డ్యాన్సులకు, కుప్పిగంతులకు, స్కిన్ షోలకు మాత్రమే పరిమితం చేసినటువంటి దుర్మార్గం మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీదని మనం చెప్పక తప్పదు. అంతెందుకండి, తిరువారులోన అలియా భట్టుది అద్భుతమైన క్యారెక్టర్ అనే అన్నారు. ఒక 2-3 నిమిషాల కంటే ఎక్కువ లేదు. అలాగే మనకు గేమ్ చేంజర్లోన కియా అద్వాని, ఆమెది మాత్రం రోల్ ఏముంది? ఏమీ లేదు. అంతేందుకు కల్కి సినిమాలోనే దీపిక పడుకునేది ఇంకా అద్భుతం, పరమాద్భుతం అన్నారు. అది కూడా అంత ఎగ్జిస్ట్ అయ్యేటువంటి క్యారెక్టర్ ఏం కాదు. ఇలాగా మనకు క్యారెక్టర్ని పవర్ఫుల్ గా చూపించడం. మీరు చూడండి, బాహుబలిలోన అనుష్క క్యారెక్టర్ని ఎలా చూపించారు రాజమౌళి, ఎంత పవర్ఫుల్ గా చూపించారు. ఒక మహారాణి క్యారెక్టర్ని ఎలా చూపించాలో అలాగే చూపించారు. అలాగే శివగామిగా రమ్యకృష్ణను అసలు ఉన్నత శిఖరాలకి ఎక్కించి కూర్చోపెట్టేశారు కదా. అది క్యారెక్టరైజేషన్ అంటే. అంటే అక్కడ కథ ఏం కోరుకుంటుందో ఆ ప్రకారంగా ఇవ్వడం. ఇక్కడ కథ రాసుకోవడంలోనే డిజైన్ డిఫాల్ట్ ఏమైనా ఉందా అని మనం అందరం అనుమానించవలసి వస్తుంది. నాట్ ఓన్లీ పెద్ది, ఏ సినిమా అయినా సరే. నేననేది ఏంటంటే, పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను పనిగట్టుకుని ఎందుకు మనం విమర్శించాల్సి వస్తుంది? ఇదేమన్నా కొత్తనా? జాన్వీ కపూర్తో మొదలై ఆమెతోనే అంతమైపోతుందా? ఆమె స్కిన్ షో చూపించడం ఆమె ఏమైనా ఉద్దేశపూర్వకంగా చూపించిందా? పోని కేవలం ఆమె గ్లామరస్ తోనే ఆమెను అలా చూపించే కలెక్షన్లు దండుకోవాలని ఏమైనా డిజైన్ చేశాడా? స్క్రిప్ట్ బాగానే ఉంది. స్క్రిప్ట్ మొత్తం కూడా పెద్ద చుట్టూనే తిరుగుతుంది, ఒక ఊరి సమస్య గురించి తిరుగుతుంది. ఆ తర్వాత అతను ఆడేటువంటి స్పోర్ట్స్, అతని దృఢ సంకల్పం, అతను ఎదిగిన తీరు, ఇవన్నీ కథ చూపించేది. మళ్ళీ ఇవన్నీ చూపించినప్పుడు అప్పుల సూరి పాత్ర అదెంత అద్భుతంగా ఉంది. అసలు ఆయన అన్ఐడెంటిఫైగా ఆ పాత్రలో వదిలిపోయినటువంటి జగపతి బాబుని మనం మెచ్చుకోవాలి కదా. జగపతి బాబు అదే బాధపడ్డాడు, నాకు ఆ పాత్రకు కావలసినంత పబ్లిక్ రికగ్నిషన్ నాకు దొరకలేదేమో అన్నట్టుగా నాకు వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ హోరు మధ్యలోన జాన్వీ కపూర్ నుంచి అత్యద్భుతాలు ఎలా ఆశించగలం మనము? ఆమె ఇంకా అడుగులు వేస్తూ ఉన్నారు. ఆమెకు అసలు సరైన సినిమాలు ఎక్కడ దొరకట్లేదు. హిందీలో ఇప్పుడిప్పుడు 1-2 మనకు దొరుకుతుంది ఆమెకు. ఆమె ఏమో పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాయి. ఆమె గ్లామర్ ఇక్కడే కాదు, హిందీ సినీ ఫీల్డ్ లో కూడా ఆమె గ్లామరస్ గానే కనిపించింది, ఇక్కడ కూడా గ్లామరస్ గానే కనిపించారు. అయితే ఇక్కడ దుర్మార్గం ఏంటంటే, జాన్వీ కపూర్ చాట్ చేశారు, దర్శకుడితో చాట్ చేశారు, ఇలా చూపిస్తే బాగోదేమో అని చెప్పినా కూడా వినలేదు అనేటువంటి చాటింగ్ స్క్రీన్ షాట్స్ వైరల్ కావడం అనేటువంటిది నిజంగా బ్యాడ్. మళ్ళీ దర్శకుడిగా బుచ్చిబాబు భయపడిపోయాడు ఒక రకంగా. అంటే సినిమా ఎక్కడ దెబ్బతింటుందో, పైగా ఆ సినిమా ఎవరితో తీశారు? మెగా కాంపౌండ్ లోన రామ్ చరణ్ గారితో తీశారు. మళ్ళీ అలాంటప్పుడు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని జాగ్రత్తగా ఉండాలి కదా. అంత పెద్ద హీరోతో తీసినప్పుడు ఇవ్వకివ్వక అతను ఒక ఛాన్స్ ఇచ్చాడు, తను ప్రూవ్ చేసుకోవాలి. అలాంటిది దాన్ని ఖరాబ్ చేసుకుంటే మళ్ళీ అవకాశాలు వస్తాయా? మళ్ళీ సినిమా తీయగలరా? ఇవన్నీ పాపం ఆయన చుట్టూ తిరిగినట్టున్నాయి. ఆయన వెంటనే పబ్లిక్ కు
వాలంటరీగా అపాలజీ చేసి ఆ సీన్లన్నీ తీసేస్తాను అని అన్నారు. నాకు తెలిసి ఏ దర్శకుడు కూడా ఇంతగా బెండ్ అయి ఇంతగా ఆ పుకార్లకు కావచ్చు, ఆ కామెంట్లకు కావచ్చు భయపడి ఎవరు చేయలేదు. ఆ పని మొట్టమొదటి బుచ్చిబాబే చేశాడని నాకు అనిపిస్తుంది. జాన్వీ కపూర్ స్కిన్ షో చేసిన మాట నిజమే. అయితే ఇది వల్గారిటీగా ఉందా, దాన్ని అంత అన్వాంటెడ్ గా చూపించారా? ఇక్కడ ఇంకొకటి అనిపించేది ఏంటంటే ఇదంతా కూడా నాకేమనిపిస్తుంది అంటే శ్రీదేవి కూతురు కావడం వల్లనే ఇంత కాంప్లెక్సిటీ వచ్చింది. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ఉండింటే అసలు ఇది చర్చకు కూడా వచ్చేది కాదు, ఇది సోయిలో ఉండేది కాదని చాలా మంది అంటున్నారు. కేవలం జాన్వీ కపూర్ కావడం, ఆమె శ్రీదేవి కూతురు కావడం, పైగా తెలుగులో ఆమె సినిమా తీయడం, తెలుగు సినీ రంగంలోన రారాణిగా వెలిగినటువంటి శ్రీదేవి ఆమె అభినయించిన పాత్ర ఏముంది, బాల పాత్ర మొదలు హీరోయిన్ పాత్ర దాకా అన్ని రకాల వేరియేషన్స్ నటించినటువంటి అద్భుతమైనటువంటి నటి శ్రీదేవి కూతుర్ని అలా చూపించడాన్ని తెలుగు ప్రేక్షకులు సహించలేకపోయారా? అలా అనుకుంటే మళ్ళీ దేవర్లో కూడా కొంచెం అంత ఇంత గ్లామర్ చూపించారు కదా, అక్కడే మేము ఆమెకు అద్భుతమైన ఎరగదీసేటువంటి క్యారెక్టర్ ఏముంది, మరి అక్కడ ఎందుకు కామెంట్ రాలేదు, అక్కడ రాని కామెంట్ ఇక్కడ ఎందుకు వచ్చిందని రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇందులో ఏదో కాన్స్పిరసీ ఉంది అంటున్నారు. సో ఈ మొత్తం వివాదంలో పెద్ద చిక్కుకుపోయిందని మనం చెప్పాలి. అయితే కలెక్షన్స్ బాగానే వస్తున్నాయని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. లేని కలెక్షన్ అయితే వాళ్ళు ప్రకటించలేరు కదా. సో బాగానే వెళుతుంది, ప్రేక్షకుల్లోకి వెళ్ళిందని అనిపిస్తుంది. బాగా కలెక్షన్ కొట్టారని అంటున్నారు. కొంతమంది ఇది అటర్ ఫ్లాప్ అంటున్నారు, ఇది కథ కాదే అంటున్నారు. కథ కాదు అటర్ ఫ్లాప్ అనే వాళ్ళందరూ కూడా రామ్ చరణ్ పైన కాన్స్పిరసీతో చేస్తున్నారని వాళ్ళ పాపం అభిమానులు తెగ బాధపడిపోతూ ఉన్నారు. వాళ్ళు తమ హీరో హిట్ కొట్టాలని వాళ్ళు కోరుకుంటుంటారు కదా. బట్ కథాపరంగా మాత్రం బాగుంది అంటారు. ట్రీట్మెంట్లో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, బుచ్చిబాబు 100% ఇవ్వలేకపోయి ఉండొచ్చేమో, కానీ కథ మాత్రం ఇట్స్ గుడ్ స్టోరీ, గుడ్ నరేషన్. దాన్ని బాగా కన్సీవ్ చేశారు కూడా. కాకపోతే దాని ట్రీట్మెంట్ ప్రెజెంటేషన్లోన అక్కడక్కడ తడబాటు ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన కూడా కొత్త దర్శకుడు కావచ్చు. ఆయన్ని నమ్మి ఆయనకు అవకాశం ఇచ్చినటువంటి రామ్ చరణ్ను మనమందరం అభినందించాలి. దట్ ఇస్ ది థింగ్. సో మంచి సినిమాలు రావాలి. సరే, ఇంత పెద్ద చర్చ జరుగుతోంది కదా, మరి ఈ చర్చ జరిగిన తర్వాత అయినా హీరోయిన్ల ప్రాధాన్యం పెరుగుతుందా? హీరోయిన్ ప్రాధాన్యం పెరుగుతుందా అంటే ఇప్పుడు మా ఇంటి బంగారం సమంత సినిమా ఉంది, అందులో ఆమె షీఈస్ ది లీడ్ రోల్. ఆమె తీసుకునేది కాబట్టి ఆమె లీడ్ రోల్. విజయ్ నిర్మల కొన్ని సినిమాలు తాను లీడ్ రోల్ చేసింది. విజయశాంతి హీరోలాగా చేసింది. కొందరికి అది నప్పుతుంది. అందరికీ కూడా లీడ్ రోల్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరిస్తారు? ముఖ్యంగా మనకు నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి హీరోయిన్లను గ్లామరస్గా చూసి మనకు అలవాటు అయిపోయింది. అసలు తెలుగు సినిమాలో హీరోయిన్ అంటే కనుక ఒక ఎక్స్పోజింగ్ చేసేటువంటి లేదా అందంగా కనిపించేటువంటి ఒక బొమ్మ, ఒక బుట్ట బొమ్మ మాత్రమే. అంతకు మించి కథలో ఆమెకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వట్లేదు దర్శకులు అనేది శతసిద్ధం. ఇది రాసి పెట్టుకోండి. ముఖ్యంగా హైలీ కమర్షియల్ మూవీస్లోనైతే మరీ అధ్వానంగా ఉంటుంది. సో హీరోయిన్లను కథలోన ఒక కీలక పాత్రలో మనం ఊహించడం అనేటువంటిదే మన వెర్రిబాగులతనమేనో అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ చర్చ ఎందుకు వచ్చింది అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. అయినా జాన్వీ కపూర్ ఇక మీదైనా సరే ఆమె కాస్త చాలా జాగ్రత్త, ఎందుకంటే ఆల్రెడీ ఆమె కొంచెం దెబ్బతినింది. కొంతమంది ఆమెను ఏఐ ద్వారా ఆమె ఫేక్ పిక్చర్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టారని ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా వాపోయారు. పాపం ఎంత లేదన్నా శ్రీదేవి కూతురు అంటే మనకు తెలుగింటి ఆడబిడ్డ లాంటిదే కాబట్టి ఆ అమ్మాయి బాగా నటించాలి, తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడిప్పుడే అవకాశాలు తెలుగులో వస్తున్నాయి. మళ్ళీ వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. స్టోరీని మొట్టమొదటి చెక్ చేసుకోవాలి. అగ్రిమెంట్తో సైన్ చేసే ముందు ఆ సీన్లు ఉన్నాయా లేదో 1కి 4 సార్లు చెక్ చేసుకుని అలాంటి ఉంటే నేను చెయ్యనని నిష్కర్షగా చెప్పాలి. ఇక్కడ మొహమాటం ఉండకూడదు. కథకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని చెప్పినప్పుడు మాత్రమే హీరోయిన్లకు కూడా మంచి రోల్స్ పడేటువంటి సందర్భాలు, సమయాలు వస్తాయి. అదండి నా వాదన.